ఏం చేసేది ఏం లేదు మన కామన్గా వాళ్ళు ఎంత పెంచినా మనం కన్జ్యూమ్ చేసుకోవాలి తప్పదు. కాకపోతే అంటే లాంగ్ రన్లో వెహికల్ షిఫ్ట్ చేసుకోవాలి అంతే. ఓకే ఎలక్ట్రికల్ వెహికల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి సడన్గా అయితే మన వెహికల్ ఏం చేంజ్ చేయలేం కదా. ఓకే ఎలక్ట్రికల్కి డిమాండ్ పెరిగే అవకాశం ఉందా? 100% ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సార్ మీకు బైక్ ఉందా? బైక్ ఉంది. మరి బైక్ మీద ఏకంగా 25 to 28 రూపీస్ అన్న టాక్ కూడా వినిపిస్తుంది. మీరు చెప్పలేం, అదే చెప్తున్నాం ఏది వచ్చినా సరే అందరికీ సామాన్యులు అందరికీ ప్రాబ్లం ఇప్పుడు. బైక్ ఉంది తరగతి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం కార్ కానీ బైక్ కానీ తీయాలంటే ఏంటని చెప్పాలి అంటే ఛార్జింగ్ వెహికల్స్ తీసుకోవాలి. ఇంకా బ్యాటరీ వెహికల్స్, పెట్రోల్ డీజిల్ అందరూ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఛార్జింగ్ వెహికల్స్ మీదకి వెళ్ళాలి. ఇంకా ఓకే గవర్నమెంట్ని ఏమైనా ఒక పబ్లిక్ ఏమైనా కోరుకుంటున్నారా మీరు? అంటే ఈ పెరగడం చూస్తుంటే రేట్లు మనం కోరుకునేది అంటే ఆల్మోస్ట్ అంతే కంపేరబుల్గా అక్కడ వార్ ఎఫెక్ట్ అది కూడా చాలా ఉంది. అక్కడ ఏమైనా పెరుగుతుంది, అది వాళ్ళు పెంచకుండా వీళ్ళు పెంచారు అనుకో డెఫినెట్గా నెగిటివ్ వస్తుంది. ఓకే అది అక్కడ పెరిగి కూడా ఇక్కడ పెరుగుతుంది అన్నప్పుడు పెద్దగా ఎవరేం చేయలేరు. అంటే అల్టిమేట్గా నేషనల్ ఎఫెక్ట్ అది. మరి గవర్నమెంట్ మీద ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా ఇప్పుడున్న గవర్నమెంట్ మీద? ఇట్లా రేట్లు పెరుగుతాయి ఇమ్మీడియట్గా అయితే ఏమి అవ్వదు. మేబీ కమింగ్ పీరియడ్ ఏమైనా అవ్వచ్చు. ఓకే థ్యాంక్ యూ.